Hey guys, hello everyone, welcome back to my YouTube channel. So you are all very familiar that I am Madhu. ఈ రోజు వీడియోలోని మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే టీసీఎస్కి సంబంధించి చాలా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తున్నాను. ఇది పార్ట్ 3 వీడియో అనమాట. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో కూడా చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. అలాగే మీరు నన్ను మరియు నా ఆలోచనలు మరింత దగ్గరగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఫాలో అవ్వండి. ఎలాంటి డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చు, కానీ రిప్లై ఇవ్వడం మాత్రం పక్కా అనమాట. సో ఈరోజు నేను రిమైనింగ్ టాప్ 10 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయగలుగుతున్నాను. ఈ క్వశ్చన్స్ నేను ఎక్కడి నుంచి గ్యాదర్ చేశాను అంటే నా టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో సుమారుగా 1,00,000 మంది దాకా చూశారు. అందులో టాప్ 30 క్వశ్చన్స్ అయితే నేను తీసుకున్నాను. అయితే ఏవైతే క్వశ్చన్స్ లైక్ ఆన్సర్ చేయగలిగే విధంగా ఉన్నాయో వాటిని తీసుకొని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. Hope you guys, if you are really like my work and content, please consider the subscribe button, and what other interesting topics would you like to know, let me know in the comment section below. Let's start the today's session. So ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ హోల్ లైఫ్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు మనం 50% రెవెన్యూ అనేది మన లైఫ్ టైంలో ఎక్కువగా సంపాదించవచ్చు అని ఒక ఫేమస్ లైక్ బిజినెస్ పర్సన్ చెప్పాడు. అతను ఎలన్ మస్క్ అనుకుంటా, ఐ థింక్. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేక్స్ యూ పర్ఫెక్ట్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నీ లైఫ్లో అవి ఒక మెరాకిల్ చేస్తాయన్నమాట. నువ్వు మంచిగా మాట్లాడితే చాలు నీకు కొన్ని కంపెనీస్లో జాబ్ కూడా ఇస్తారు, లైక్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఇన్ బైజూస్, సమ్ అదర్ కంపెనీస్. నువ్వు మంచిగా మాట్లాడితే చాలు నీకు 10 LPA పర్ యానం కూడా జాబ్స్ ఉన్నాయన్నమాట. నాట్ దెన్ 3.65 అలా కాదు, 10 LPA పర్ యానం. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పైనే ఒక జాబ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇఫ్ యు ఆర్ గుడ్ కమ్యూనికేటర్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే, అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి కొన్ని లైక్ ఇప్పుడు చెప్తా చూడండి. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నావు, ఎలా వాటిని ఎక్స్ప్రెస్ చేయబోతున్నావు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నీ ఫ్రెండ్స్ కానీ నీ గ్రూప్ మేట్స్ కానీ నువ్వు టీమ్మేట్స్ కానీ ఎలా షేర్ చేయగలుగుతున్నావు, నెక్స్ట్ సమ్ అదర్ కంట్రీస్ నుంచి లేకపోతే సమ్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళతో నువ్వు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నావు అని మాత్రమే చూస్తారనమాట. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. నీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అనుకో, అప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఇతను మన జాబ్కి ఎలిజిబుల్ అని. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ పూర్ ఇన్ ఇంగ్లీష్ వాట్ షుడ్ వీ డూ. అయితే చాలామంది అడుగుతున్నారనమాట, అన్న నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, నేను ఏం చేయాలి, జాబ్ కంపల్సరీగా ఇంటర్వ్యూ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఇవ్వాలి అంటున్నారు, సో ఎలా అని. దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈవెన్ ఐ టూ కేమ్ ఫ్రమ్ ద తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అప్ టు 10th క్లాస్. సో నేను అలా ఏం ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. మనలో నేర్చుకోవాలి అనే తపన ఉందనుకో, ఈ ప్రపంచంలో ఏది కూడా కష్టం కాదు. తెలిస్తే కోతి విద్య, తెలియకపోతే బ్రహ్మ విద్య. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ పవర్ ఇప్పుడు వెళ్ళిపోవాలా. సో మ్యాక్సిమం మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అదేం పెద్ద విషయం కాదు. సో కొన్ని ఇంగ్లీష్కి సంబంధించిన బెస్ట్ మూవీస్ విత్ సబ్ టైటిల్స్తో చూడండి. కొన్ని ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లైక్ ది అర్బన్ ఫైట్ అనమాట. ఒక అక్క చెప్తుంటారు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. ది అర్బన్ ఫైట్ యూట్యూబ్ ఛానల్, అది కూడా చూసి ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం మరీ అంత కష్టమేం కాదు. ర్యాండమ్గా నీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండు, లైక్ వెరీ బేసిక్ ఇంగ్లీష్ని నువ్వు మాట్లాడుతూ ఉండు, అలవాటు అయిపోద్ది అనమాట. అదేం పెద్ద విషయం కాదు. సో ఇంగ్లీష్ అనేది మీరు అనుకున్నంత కష్టమైతే కాదు. దానికి సంబంధించి కొన్ని బుక్స్ ఉన్నాయి, లైక్ బేసిక్ గ్రామర్ బుక్స్ కానీ, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ కానీ, లేకపోతే ర్యాండమ్గా కొన్ని వెబ్ సిరీసెస్ చూడడం కానీ, లేకపోతే సబ్ టైటిల్స్తో ఉన్న మూవీస్ చూడడం కానీ, కొన్ని ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ని చూడడం కానీ, ఇలా చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ వితిన్ ఒక 2-3 వీక్స్లో వచ్చేస్తుంది. మరి అది అంత పెద్ద కష్టమైతే కాదు. మ్యాక్సిమం 1 month కష్టపడండి, మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ బాగా చెప్పడం, నీ ప్రాజెక్ట్ గురించి బాగా చెప్పడం. నెక్స్ట్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ వెరీ బేసిక్ క్వశ్చన్స్, అవి అడిగే క్వశ్చన్స్. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, లేకపోతే నీ ప్రాజెక్ట్లో నువ్వు టీమ్ లీడరా లేకపోతే టీమ్ మెంబరా, ఇలాంటి క్వశ్చన్స్ వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో ముందుగానే ప్రాక్టీస్ అయి పెట్టుకోండి అంతే. నువ్వు ఐటీని ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నావు, రాదర్ దాన్ ఐటీ కంటే నీకు ఇంకా ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటన్నిటికీ ముందుగానే ప్రిపేర్ అయ్యి చూడండి. సో నేను దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏవే ఉండాలి, మనం వేటిని అప్లై మనం ఒకవేళ సెలెక్ట్ అవుతే వేటిని మనము అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.
సో డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ఏం అడగరు, జస్ట్ మనకు సంబంధించి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మన 10th మార్క్స్ కార్డ్, మన ఇంటర్ మార్క్స్ కార్డ్ అండ్ మనం కరెంట్ సెమిస్టర్ ఏదైతే ఉందో అప్పుడు దాకా సంబంధించిన ప్రతి ఒక్క సెమిస్టర్ మార్క్స్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతే, ఇవే డాక్యుమెంట్స్ అడిగేది. అండ్ LOA వాళ్ళు పంపించిన LOA ఆల్రెడీ అక్కడే ఉంటుంది కాబట్టి నాట్ ఇన్ ఇష్యూ. మ్యాక్సిమం ఇవే ఉంటాయని నా అంచనా. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే నేను మళ్ళీ రెఫర్ చేసి మీకు చెప్పగలుగుతాను, నాట్ ఇన్ ఇష్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది బేసిక్గా 3 రౌండ్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి TR + MR అండ్ ఫైనల్గా HR అనమాట. ఇది 3 రౌండ్లో ఉంటుంది. అయితే కొంతమందికి TR, MR, HR అన్నీ ఒకటే రౌండ్లో అయిపోవచ్చు. కొంతమందికి TR + MR ఒక రౌండ్లో అయ్యేసి HR ఇంకో రౌండ్లో అవ్వచ్చు. ఇలా జరుగుతుంది. అయితే బేసిక్గా నాకు ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే TR + MR ఒక రోజు జరిగింది అండ్ HR అనేది అనదర్ డే. ఓకే, సో TR + MR ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారు. సో వీళ్ళిద్దరూ ఒకే ప్యానల్లో ఉంటారు. వీళ్ళిద్దరూ ర్యాండమ్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది ఒక రోజు. నెక్స్ట్ HR అనేది ఇంకొక రోజు. సో ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను, సో చూడండి. నెక్స్ట్ వచ్చేసి నింజా టాపర్ టెస్ట్ లేదా నింజా డిజిటల్ రోల్. వాట్ ఈస్ దిస్? లేదా నింజా నార్మల్ రోల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు నింజా టాపర్ టెస్ట్కి ఎలా సెలెక్ట్ అవుతామంటే, నార్మల్గా TCS వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు మనం అన్నిటినీ మ్యాక్సిమం కరెక్ట్గా ఆన్సర్ చేసి కోడ్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసినాం అనుకో, వీఆర్ సెలెక్టెడ్ ఫర్ నింజా డిజిటల్ రోల్ అనమాట. డిజిటల్ రోల్ అంటే కంపేరింగ్ విత్ నార్మల్ నింజా రోల్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హై డెసిగ్నేషన్. దీనికి సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 7 LPA per annum ఉంటుంది అనమాట. 7 lakh per annum ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనం నార్మల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకో ఎగ్జామ్ పెడతారనమాట. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోతే మనకు నింజా డిజిటల్ రోల్ ఇస్తారు. లేదు మనం నింజా డిజిటల్ రోల్స్కి ఎలిజిబుల్ కాలేదు అంటే నింజా నార్మల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇందులో 3.65 LPA ప్యాకేజ్ ఇస్తారనమాట. అయితే ప్రతి ఒక్కదానికి ఇంటర్వ్యూ ఉంటుంది, అది కామన్. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అండ్ రౌండ్స్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్, నెక్స్ట్ TR, MR, HR ఇంటర్వ్యూ. ఇంతే సెలక్షన్ ప్రాసెస్ ఇదే ఉంటుంది. ఫస్ట్ మనం అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకోవాలి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు. తర్వాత ఒక డేట్ ఇస్తారు మనకు, ఆన్లైన్ అసెస్మెంట్కి వాళ్ళు లింక్ పంపిస్తారు. అసెస్మెంట్ లింక్ రాయాల్సి ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ క్లియర్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అనేది బేసిక్గా TR + MR + HR ఉంటుంది. సో వీటన్నిటిని క్లియర్ చేస్తే మనకు LOA అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ రౌండ్స్ ఆర్ ఎలిమినేషన్ ఆర్ నాట్? ఎస్, ఎవ్రీ రౌండ్ ఇన్ అ TCS ఎలిమినేషన్ రౌండ్స్. సో నువ్వు రిటన్ టెస్ట్లో పోయినట్టే, లేకపోతే TR + MRలో పోయినట్టే, HRలో కూడా పోయినట్టే. సో ఎవ్రీ రౌండ్ ఈజ్ ఎలిమినేషన్ రౌండ్. సో మనం ప్రతి ఒక్క రౌండ్లో కూడా మనం మంచి ఎఫర్ట్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, మనం మ్యాక్సిమం HR దాకా వెళ్ళాము అంటే 99% మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. 99%. ఇంకా ఆ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేబీ వాళ్ళ బ్యాడ్ లక్ వల్ల పోవచ్చు, లేకపోతే సమ్ లైక్ ఓవర్ టాకింగ్ కానీ, లేదా లెస్ టాకింగ్ కానీ, లేకపోతే అతి ఉత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంతే అనమాట. నెక్స్ట్ హౌ మెనీ డేస్ విల్ టేక్ ఫర్ ద రిజల్ట్స్? సో మేము రిటన్ టెస్ట్ రాసాము, ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఎన్ని రోజులు తీసుకుంటుంది అని అయితే చాలామంది అడుగుతున్నారు. మ్యాక్సిమం 1 month to 40 days లేదా 15 days to 40 days తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వెయిట్ అంటిల్ పేషెన్స్తో వెయిట్ చేయండి రిజల్ట్స్ వచ్చే వరకు. డెఫినెట్లీ విల్ బి గెట్ గుడ్ మేనర్. సో మీకు పాజిటివ్ రిజల్ట్సే రావాలని కోరుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి హౌ టు లర్న్ ఇంగ్లీష్ ఫర్ TCS. సో ఇది ఆల్రెడీ చెప్పాను, బట్ ఇంకోసారి చెప్తున్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం మరీ మీరు అనుకున్నంత టఫ్ అయితే ఏం కాదు. జస్ట్ ఒక మినిమం కాన్సన్ట్రేట్ పెట్టడం అంతే. బేసిక్గా అందరూ ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలి, లైక్ మనకు వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడొచ్చులే అని అనుకుంటారు. సో మనకు ఒక మంచి ఐటీ సెక్టర్లో జాబ్ రావాలి అంటే మనం కంపల్సరీగా ఇంగ్లీష్ మాట్లాడాలి, అది రూల్. దీనికి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. లైక్ కొంచెం మంచి మూవీస్ చూడడం, లైక్ ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్తో ఉన్న మూవీస్ చూడడం, నెక్స్ట్ ఫ్రెండ్స్తో ర్యాండమ్గా ఇంగ్లీష్లో మాట్లాడడం, క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లో వినడం, మంచి యూట్యూబ్ ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేకపోతే కాంప్రహెన్షన్ పేసేజెస్ చదవటం, ఇలా చేస్తే సరిపోతుంది. మరీ మీరు అనుకున్నంత ఇంగ్లీష్ అయితే టఫ్ ఏం కాదు. మేక్ ష్యూర్ నేను ఇప్పుడు దాకా 30 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. ఇవన్నీ TCS సంబంధించి ప్రతి ఒక్క డౌట్ని నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను.
Hope you guys, if you are really like my work and content, please consider the subscribe button. And what other interesting topics would you like to know? Let me know in the comment section below. అలాగే మీరు నన్ను మరియు నా ఆలోచనలు మరింత దగ్గరగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరికి కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్.